let's go. Hello, excuse me. Yeah, you. I'm Sheenu, super fantastic fashion photographer from India. తెలుగులో చెప్పండి. తెలుగు? హే రామ్స్, తెలుగు వాళ్ళరా? ఏంటి తెలుగా? అయ్య బాబాయ్, ఫిగర్ చూసి జర్మనీ అనుకున్నాను బాబు. ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాం. సో మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? డబ్బు ఎంతైనా పర్లేదండి, గీకిచ్చేస్తాం. వాట్? అదేనండి కార్డు. అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా? హలో, అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం అనిపించకూడదు. మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ, పోల్ డాన్సర్ కాదు. What the hell? How dare you call me pole dancer? హలో, hold 1 second. Mr. Sheenu, Yeah, tell me, Carla. I'm in love with you. Will you marry me? Please, Sheenu. Oh, not again. I'm sorry, Carla. Rams, handle చేయరా. ఇది హ్యాండిల్ ఏది? Rams. కార్లా, యూ కమ్, ఐల్ గివ్ మై కాయా. ఎక్కడ ఉన్నావు? పోల్ డాన్సర్. Bullshit. మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది. అవదా? నేను కూడా అయ్యాను. ఆవిడ అయ్యారంటే అర్థం ఉంది. ఇంత అందంగా ఉన్నాను మీరు ఫీల్ అవుట్ ఏంటండి? వాట్ యు సే రామ్స్? షీఈస్ వెరీ బ్యూటిఫుల్. ఈవిని మన కవర్ పేజ్ మీద వేసుకుందామా? ఈవిడ కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగజైన్ మూసుకోవాల్సిందే. Excuse me, what do you mean? అవునండి, మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవరైనా లోపలికి వెళ్తాడా? వాట్ యు సే రామ్స్? కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. షీఈస్ కవర్ బ్యూటీ. రామ్స్ కంట్రోల్. మీరు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నారు. సారీ అండి, అది నా వీక్నెస్. అందాన్ని నేను పొగడకుండా ఉండలేను. ప్రియా, అంటే మీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగ ఊపేస్తుంది. I say come on. I have to go. Bye. ఏమండి రేపు మార్నింగ్ షార్ప్ 10 o'clock ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్. సీనే, నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. నేను కెలికిన కెలుకుడికి గిలగిల కుడేసుకుంటది. ఏంటిది? గుంట. Idiot. నేను పోల్ డాన్సర్ లో ఉన్నానా? లేదు. అందంగా లేనా? లేవు. వాట్? ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. బట్ వై? మరి ఎందుకు వాడు నన్ను అన్నాడు? పాడదో టైప్ నీకు తెలుసు కదా. అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే. ఆఫ్ కోర్స్. అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడిని ఇంప్రెస్ చేయడానికి నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా? అరే ఇప్పుడు కాదు, రేపు. నెవర్. సో యు లాస్ట్ ద బెట్. తొక్కలో బెట్. పోతే పోను. రేయ్, గోకాల్సిన దాంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నావు. గ్యారంటీగా అది రాదు. శవాల మీద డబ్బు వసూలు చేస్తారని వాటికి చిలిపడి జోటిగా చెత్తప్ప. నువ్వేంట్రా ఇంత తాపిగా కూర్చున్నావు? బి పాజిటివ్ అన్నాడు రా బిగ్ బి. వచ్చేస్తుంది. Excuse me, can I remove them? Not now. After 6, you go there. Sit there. Okay. ఇదేంట్రా మాట తిప్పేస్తానండి. ఈ ఊళ్ళో కప్పుకొని ఇష్టపడరా రామారావా? అవునరా, వచ్చేద్దని చెప్పావు. ఎలా వస్తుందిరా? ఒరే, క్యారమ్స్ లో రెడ్ కాయిన్ మంది అవ్వాలంటే వైట్ నో బ్లాక్ నో వేయాలి. నేను ఆల్రెడీ వైట్ గోక్యా, ఆ రెడ్ ని వేసుకొచ్చేస్తుంది. ఈ గోగుడు నాకే అర్థం కావట్లేదురా. రోజుకి 10 సార్లు మాత్రం కార్డు గీకాల్సి వస్తుంది. ఏదైనా తేడా వచ్చిందనుకో నీకు నాకు కాయ కచ్చడియే. అది రాదు. ఒరే చెన్నై హల్వా, ఉధర్ దేఖ్. అమ్మడి అమ్మ, నువ్వు బాబునుడు కదరా, నట్టి ఒప్పుకుంటూ వచ్చేస్తుంది. అరే చెప్పరా వాళ్ళకి. రమణ చెప్పు. నెక్స్ట్ రే రామ్స్, లైఫ్ లేదురా, సోల్ కావాలి. సోల్ లేదు, అందరు అయిపోయారు. అలా అమ్మని పంపించు, ఇది కూడా బెటర్ గా ఉంది, పంపించు. కవర్ పేజీ చిరిగిపోయిందిరా. ఏమైనా ఓకే చేసాయి. లైట్ కూడా అదిరిపోయింది. తన ఫ్రెండ్. అవునా? థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు. నేను అడిగిన ట్రెడిషనల్ బ్యూటీ ఈవిడే. నేను వచ్చింది ఆ పోల్ డాన్సర్. బుల్షిట్. అది నేనే. ఇంపాసిబుల్. నేను నమ్మను. లేదురా తనే. వాట్ క్రాప్. నేను నమ్మను. అయ్యో తనేనండి. ఒక సారీలో ఇంత మార్పు అసలు. Mr. Sheenu, can I say something? Yeah, sure. I think I'm in love with you. చెప్తా. అవే ఒక సారీలో ఇంత మార్పు అసలు. He gave me only 50 euros. ఒరే రామ్, కక్కుర్తో 100 పంపించు. ఎంతమంది ఇస్తాను రావే. డబ్బులు ఇస్తున్నారేంటి? అంటే రిజెక్ట్ చేసిన వాళ్ళందరికీ హర్ట్ అవ్వకుండా ఎంతో కొంది పంపిస్తుంటాను. ఏ వయనో వీరో తాగి బాధను మర్చిపోవటానికి. ఆల్వేస్. కంగ్రాట్స్ దీప్తి గారు, మీరు మా కవర్ పేజీ మోడల్ గా సెలెక్ట్ అయ్యారు. అగ్రిమెంట్ లో సంతకం పెడితే మిగతా పనులు మొదలు పెడదాం. రామ్స్, ఇదిగోండి, మీరు కింద పెట్టండి, మామిడి మధ్యలో పెట్టండి. No way.
నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ శారీ కట్టుకు రాలేదు. నేనేంటో ప్రూవ్ చేయడానికి వచ్చాను, చేశాను. దట్స్ ఆల్. లెట్స్ గో బేబ్. ఫంటాస్టిక్, ఐ యామ్ రైట్ అగైన్. ఏంటిది? నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టరని. ఏరా నేను చెప్పాను లేదా? చెప్పాను, మధ్య చాలా చెప్పారు కదా, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ముందే ఎలా తెలుసు? ఎక్స్పీరియన్స్ అండి. నాతో కలిసి పనిచేస్తే ఎక్కడ లెవెల్ లో పడిపోతారని భయం భయం భయం. నేనా? యప్. నీతో? యా. ఇంపాసిబుల్. ఫస్ట్ డే అందరూ ఇలాగే అంటారు, సెకండ్ డే ఫ్రెండ్షిప్ అంటారు, థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు, ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫిఫ్త్ డే లివింగ్ టుగెదర్, సిక్స్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్. వాట్? ఇలా ఎంతమందిని చూడలేదు? ఇలా 1 వీక్ లో 2 వీక్ అయ్యి లవ్ లో పడి లక 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 కొట్టేసుకుంటారు. లక 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 Yeah. కొట్టుకుంటారా? నీకోసం. Correct. ఇంపాసిబుల్. మరి సంతకం పెట్టొచ్చు కదా. ఇదిగోండి, కరెక్ట్ కింద పెట్టేయండి. హే షుడిపాయ్, మన కాంట్రాక్ట్ 1 వీక్. ఈ 1 వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ 10 అది చదివి సంతకం పెట్టు. అక్కర్లేదు, నేనేంటో నాకు తెలుసు. ఈ 1 వీక్ లో నీకు కూడా తెలుస్తుంది. కమ్ బేబ్స్, లెట్స్ గో. హలో బేబీ, ఇందాక వచ్చి డబ్బులు తీసుకుందే నీలాగా రిచ్ పై కంట్రోల్ తప్పింది. సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్. మ్యూజిక్. గర్ల్, డిడ్ యు సీ దిస్? 20 మిస్డ్ కాల్స్. పాపం రాత్రంతా వెయిట్ చేసి ఉంటాడు. నాకు కావాల్సింది అదే బేబ్. ఫెంటాస్టిక్. వాళ్ళే ఏంటారు. ఇప్పుడు ఏం చెప్తాం? సారీ చెప్తాను. యు బ్యాడ్. yes. ఎక్కడున్నారు? ఎవరు లేరే. యాక్చువల్లీ యు నో. సారీ దీప్తి గారు, ఐఎమ్ వెరీ సారీ. సో సారీ. సారీ? మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదండి. ఎరా రామ్స్, మన ఊర్లో అయితే చెప్తారు కదా. మీరేం తప్పు చేశారు? మీరెంతో ప్రేమగా పార్టీకి పిలిచారు, రాకపోవడం తప్పే కదండి. రాలేదా? అంటే అర్జెంట్ గా లొకేషన్ పర్మిషన్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం మీకు చెప్తామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరే. మీరు బాగా హట్ అయినట్టున్నారు. లేదు లేదు. అబద్ధాలు చెప్పకండి. లేదంటారండి, మీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. ఏం ప్రియ గారు? ఎరా రామ్స్, మాడిపోయిన వంకాయ మొహంలో ఉంది. లేదు లేదు. ఓకే చిల్ చిల్. రేపు మార్నింగ్ 10 o'clock మన టూర్ కి బయలుదేరుతున్నాం. ఇదిగో మీ టికెట్. 1 minute. ఓకే. మీ ఫ్రెండ్ బాగా సెన్సిటివ్ అనుకుంటాను. అవునవును. నీ అమ్మ సిగ్గులేదా నీకు? ప్రతిసారి ఓడిపోతున్నావు ఇడియట్. దీపు, థింక్ థింక్ థింక్. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్. మీరు కూడా మాతో పాటు స్విస్ ట్రిప్ కి వస్తున్నారు. మధ్యలో నేనెందుకు? మధ్యలో ఏంటండి, ఇదంతా మీతోనే మొదలైంది. పోట్ రామ్స్, ఆవిడ కార్ అయితే మీరు కీయండి. ఆవిడ రాకపోయినా పర్వాలేదు, మీరు రాకపోతే ఈ ట్రిప్ క్యాన్సల్. సర్లేండి. మా ముందు ఏడిస్తే ఎబ్బెట్టుగా ఉంటుందని బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడిసి వస్తున్నారా? మిస్టర్ సీను, నేను ఈ టూర్ కి రావాలంటే ఒక కండిషన్. ఏంటో? నా ఫ్రెండ్ వస్తేనే నేను వస్తా, లేదంటే ఈ టూర్ క్యాన్సిల్. నాకు ఆల్రెడీ టికెట్ ఇచ్చేశారు. టుమారో మార్నింగ్ 10 o'clock బర్న్ స్టేషన్. And a small gift for you. బాయ్ బాయ్. నిన్న 2 గంటల సేపు వెయిట్ చేయించారు కదా మనల్ని. నువ్వు సరి చెప్తావు వాళ్ళకి. దొంగ మొహంది. సైకాలజీ చదివి మన మీదే ఉపయోగించాలనుకుంటుంది. దీనికి తెలదు. సైకాలజీ సైకిల్ తొక్కినట్టు తొక్కేస్తాం. बुजुर्गों ने कहा कि पैरों पे अपने खड़े होकर दिखलाओ, फिर ये जमाना तुम्हारा है. అంటే నాకు కూడా తెలుదురా. ఇప్పుడు పెద్దనాడు, ఇప్పుడు నేను